బలమైన పెద్ద పార్టీ అన్న తర్వాత ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొందరికి టికెట్ ఇవ్వలేని పరిస్థితి రావచ్చు. అందులో కొందరు అలిగి వెళ్ళిపోవచ్చు. కొందరు ఎంతో ఓపిగ్గా అధిష్టానం చల్లని చూపు కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అలాంటి వారిలో కొందరు పూర్తిగా అన్యాయం అయిపోయే పరిస్థితి రావచ్చు. మరి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు న్యాయం జరుగుతుందా? ఆయన అన్యాయం అయిపోతారా అన్నది అర్థం కాక రాజకీయ పరిశీలకులు సైతం తలలు బాదుకుంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టినప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అప్పటికే 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి ఓడిపోయిన వర్మ ఈసారి బలమైన కాపు సామాజిక వర్గం ఉండే పిఠాపురాన్ని సేఫ్ సీట్ గా ఎంచుకున్నారు. అయితే అక్కడ టీడీపీ నేత రూపంలో వర్మ రెడీగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీ దాడులను తట్టుకొని నిలబడిన వర్మ పిఠాపురం నాదిరా అని నినదించారు. చివరకు చంద్రబాబు పిలిచి మాట్లాడటంతో మెత్తబడిన వర్మ పోటీ నుంచి తప్పుకునేందుకు అంగీకరించి పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించేందుకు ప్రచారం చేశారు. 6-7 నెలల తర్వాత వర్మ పరిస్థితి ఏమిటన్నది అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. త్యాగాలు చేసిన నాయకులకు ప్రభుత్వ పరంగా ఇతర అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. అనేక మంది త్యాగరాజులు ఇప్పటికే ఇతర పదవులను దక్కించుకొని హోదాలను అనుభవిస్తున్నారు. అయితే చిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు నుంచి ప్రత్యేకంగా వరం పొందిన పిఠాపురం త్యాగరాజు వర్మకు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి త్యాగఫలం దక్కనే లేదు. ఇప్పటికే బోలెడు ఎమ్మెల్సీ సీట్లను పంచిపెట్టారు. చివరకు పవన్ అనుచరులకు నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేసిన వారికి కూడా ఎమ్మెల్సీలు దక్కాయి. తంగెళ్ల కోసం తాను కోరుకున్న కాకినాడ ఎంపీ సీటు వదులుకున్న సానా సతీష్ కు కూడా ఎంపీ పదవి దక్కింది. బీజేపీని కాదనలేని ఈ పార్టీల దౌర్బల్యానికి రాజ్యసభ ఎంపీ పదవి మీద ఆశ వదులుకున్న త్యాగరాజు నాగబాబుకు కూడా మంత్రి పదవి దక్కబోతోంది. త్యాగాలు చేసిన అందరికీ ఏదో ఒకటి దక్కుతోంది. టీడీపీలో చేరి ఏ పని చేయకుండా మౌనంగా ఉండిపోయిన వంగవీటి రాధాకృష్ణకు కూడా ఎమ్మెల్సీ రాబోతోంది. చంద్రబాబు స్వయంగా పిలిపించి మాట్లాడి మరీ మీకు ఎమ్మెల్సీ ఇస్తున్నామని వంగవీటికి చెప్పారు. వర్మ ఏం తప్పు చేశారన్నదే ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తోన్న అంశం. బహుశా వర్మ డెవలప్ అయితే పిఠాపురంలో 2 పవర్ సెంటర్లు ఉంటాయని భయపడుతున్నారేమో. వర్మకు అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ కు కోపం వస్తుందన్న అనుమానాలు చంద్రబాబులో కలుగుతున్నాయేమో. ఎందుకంటే చంద్రబాబుకు భయాలు, అనుమానాలు ఎక్కువ కదా. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.